సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవుట్ మొదలు పెట్టిన తమిళ మూవీ అయలాన్. ఆ సినిమాకి సంబంధించిన రివ్యూ మాట్లాడుకుందాం. అలాగే మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రిపోర్ట్. అయలాన్ ఈ సినిమాకి సంబంధించి నాకు డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తెలుగులో చూడాలనుకున్నాను, థియేటర్ లో చూడాలి అనుకున్నాను, టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. తీరా థియేటర్ కు వెళ్ళిన తర్వాత సినిమా లేదు, సినిమాని కాకెత్తికెళ్ళిపోయింది అన్నారు. ఆశపడి వచ్చాను కదయ్యా, ఊరంతా పోస్టర్లు కూడా వేశారుగా, ఎందుకు సినిమా వేయరు అని అడిగితే సినిమా కంప్యూటర్ లో లోడ్ అయి ఉంది కానీ వేయటానికి అవకాశం లేదు. ఎందుకు అంటే లైసెన్స్ రాలేదు అన్నారు. ఆ రోజే కాదు, ఈ రోజు వరకు కూడా అయలాన్ మూవీ తెలుగు వెర్షన్ లైసెన్స్ లో థియేటర్స్ కి రానే లేదు. ప్రతి ఊర్లోనూ సినిమాకి సంబంధించి వేసిన పోస్టర్స్ కూడా ఎక్స్ట్రా దండగా అయిపోయాయి. ఏమైందో పాపం అని ఆరాధిస్తే తెలిసింది ఏమిటి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలనుకున్న నిర్మాతకు సంబంధించి ప్రాబ్లమ్స్ కాదు, ఒరిజినల్ తమిళ ప్రొడ్యూసర్ కి సంబంధించి కొన్ని ఫైనాన్షియల్ క్లియరెన్స్ అవ్వలేదట. అందుమూలంగానే తెలుగు వెర్షన్ రిలీజ్ ని ఆపేశారు. అది జటిలమైన సమస్య అని తేలింది. సాల్వ్ అవ్వకపోవచ్చనే అర్థం అవుతుంది. సో అయలాన్ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్స్ కి రావటం కష్టమైన మ్యాటరే. సర్లే ఏం చేస్తాం, ఓటీటీలోకి వస్తుంది కదా చూద్దాం అనుకుంటే ఓటీటీలో కూడా తమిళ వెర్షన్ స్ట్రీమ్ అవుతుంది, తెలుగు వెర్షన్ లేదు, రాలేదు. ఇంకా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కి సంబంధించి ఏదో మెలుకుందట. అది ఓ 10-15 రోజుల్లో సాల్వ్ అవ్వచ్చు. అప్పుడు తెలుగు వెర్షన్ స్ట్రీమ్ అవుట్ మొదలు పెట్టుద్ది అని చెప్తున్నారు. అప్పటి వరకు ఆగుదాం అనుకున్నాం కానీ ఆపుకోలేకపోయాను. ఇప్పటికే చాలా వెయిట్ చేశాం, చాలు ఇంకా కుదరదు, చూసేద్దామని మనసుకు అనిపించింది, చూసేశాను. కానీ సినిమా చూస్తున్నప్పుడు చూసేసిన తర్వాత అనిపించిన ఫీలింగ్ ఏమిటి అంటే తెలుగు వెర్షన్ వచ్చేంత వరకు ఆగితే బాగుండు అని. ఎందుకంటే తెలుగు వెర్షన్ అయితే ఫ్యామిలీతోనూ పిల్లలతోనూ కలిసి చూడటానికి అవకాశం ఉండేది. వాళ్ళతో చూస్తే భలే సరదాగా ఉంటది సినిమా. మా పిల్లలకి తమిళ్ రాదు, చూడమన్నా చూడలేదు, అందుకని సింగిల్ గానే చూసి సోలోగానే ఎంజాయ్ చేశాను ఈ సినిమాని. సాటి తెలుగు ప్రేక్షకుడిగా మిగతా తెలుగు ప్రేక్షకులకి నేనిచ్చే అడ్వైజ్ ఏమిటి అంటే అయలాన్ మూవీ తెలుగు వెర్షన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. థియేటర్ లో సినిమాని చూస్తే ఎక్స్పీరియన్స్ వేరే రకంగా ఉండేదేమో గానీ ఓటీటీలో ఇంట్లో కూర్చుని సూపర్ గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమా ఇది. పిల్లలతో ఈ సినిమాని చూస్తుంటే భలే మజా ఉంటది. వాళ్ళు సినిమాలో ఉన్న ఫన్ ని చూసి ఎంజాయ్ చేస్తా కేరింతలు కొడతా ఉంటారు. ఆ కేరింతల్ని చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. సినిమా ప్యాక్డ్ గా పర్ఫెక్ట్ గా ఉంది అని అయితే చెప్పను గానీ మంచి సందడి ఉంది, ఇంట్రెస్టింగ్ ఫన్ ఉంది, సరదా ఉంది. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాం పిల్లలతో కలిసి. ఏంటి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే రికమెండేషన్ అంటే కాదు, యూత్ కూడా బానే ఉంటది. కాకపోతే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆగమని అడగాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు చూడాలి అనుకుంటే ఏదో రకంగా చూసేస్తారు. ఓటీటీలోనే చూడాలని ఏమీ లేదు, ఈ బొమ్మలోనో ఆ బొమ్మలోనో చూసేస్తారు కదా వాళ్ళు. ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఈ సినిమా, అది చెప్తున్నాను. సో వెయిట్ చేయండి తెలుగు వెర్షన్ వచ్చేంత వరకు. అయలాన్ అంటే ఏమిటి, తమిళంలో గ్రహాంతరవాసి అని అర్థం అట. మరి తెలుగు వెర్షన్ కూడా అయలాన్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే ఈ మధ్యన తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి తమిళ్ నేర్పించే పథకం ఒకటి నడుస్తుంది కదా, ఆ పథకంలో భాగంగానే ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టారు. మనకు కూడా నచ్చింది, మనం కూడా వాడేస్తున్నాం. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. యాక్చువల్ గా గ్రహాంతరవాసుల సినిమాల్లో ఏం జరుగుతూ ఉంటది, వేరే గ్రహం నుంచి భూమి మీదకి ఓ గ్రహాంతరవాసి వస్తుంది. ఎర్త్ మీదకి వస్తే వచ్చాయి కానీ ఎక్కువగా అమెరికానే వెళ్తా ఉంటాయి ఈ గ్రహాంతరవాసులు. ఇండియాకి 2 సార్లే వచ్చాయి, ఒకటి కోయి మిల్ గయా సినిమాలో, ఇంకోటి పీకే సినిమాలోను. ఏమాటకామాటే ఈ గ్రహాంతరవాసులకి ఇండియా నచ్చదేమో, చాలా తక్కువగా వస్తా ఉంటాయి. హాలీవుడ్ లో మాత్రం విచ్చలవిడిగా విపరీతంగా వస్తాయి. అందుకనే గ్రహాంతరవాసి అనే మ్యాటర్ అక్కడ వేరే విపరీతమైన రొటీన్ స్టఫ్. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఫ్లయింగ్ సాసెస్ అనేవి ఎక్కువ అమెరికాలోనే కనపడతాయి, మిగతా ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించవు. మన కల్చర్ లో దెయ్యాలు భూతాలు ఎలా కామన్, అమెరికా కల్చర్ లో గ్రహాంతరవాసులు ఫ్లయింగ్ సాసెస్ అంత కామన్. అమెరికాలో బోల్డ్ని కథలు వచ్చాయి, విపరీతంగా సినిమాలు వచ్చాయి ఆ టాపిక్ మీద. అలా చూసుకుంటే ఒక ఏలియన్ ఇండియాకి రావటం, అది సౌత్ ఇండియాకి రావటం, అది చెన్నైకి రావటం సూపర్ సర్ప్రైజింగ్ మ్యాటర్ అనే చెప్పాలి. ఈ మ్యాటర్ కు సంబంధించి సినిమాలో హీరో ఒక జోక్ కూడా పేలుస్తాడు. సరే వస్తే వచ్చింది, ఎందుకు వచ్చింది, భూమిని కాపాడటానికి వచ్చింది. అమ్మా అయ్యా బాబోయ్ ఏంటది, ఇండియాలో సౌత్ ఇండియాలో భూమిని కాపాడటానికి ఏలియన్ రావాల్సి వచ్చిందా? సౌత్ ఇండియాలో ఎంతమంది మాస్ సూపర్ స్టార్ హీరోలు ఉన్నారు, వాళ్ళకి సూపర్ పవర్స్ లేకపోయినా సూపర్ హీరోల కంటే ఎక్కువ వాళ్ళంతమంది ఉండగా ఒక ఏలియన్ వచ్చి ఇండియాని కాపాడాలి అని ఫైట్ చేయడానికి రెడీ అవటమా?
సినిమా ధర్మాన్ని అవమానించడమే ఇది. అయినా ఏం చేస్తాం, డైరెక్టర్ డేరింగ్ గా చాయిస్ తీసుకున్నాడు. అసలు ఏంటి భూమికి వచ్చిన ప్రాబ్లం అంటే, విలన్ తన స్వార్థం కోసం భూమిని నాశనం చేయడానికి రెడీ అయ్యాడు. సినిమాలో విలన్ పేరు ఆర్యన్. ద్రవిడాస్ కి ఆరియన్స్ కి మధ్యన ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ పాయింట్ తీసుకుని స్మార్ట్ గా విలన్ కి ఆరియన్ అని పేరు పెట్టాడేమో డైరెక్టర్ అని అనిపించింది. ఆ విలన్ స్కీము స్కాము బానే ఉంటది కానీ కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది. తెలుగు సినిమాల్లోనే చాలా సినిమాల్లో చూసాం కదా అనిపిస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో అయితే విచ్చలవిడిగా చూసుంటాం. ఏదేమైనప్పటికీ విలన్ ని ఆపాలి. ఇండియాకి వచ్చి ఒక ఏలియన్ హీరోయిజం ప్రదర్శిస్తాను అంటే కుదురుద్దా. అందుకని ఏలియన్ ని కొంచెం లిమిట్ లో పెట్టి హీరోని బాగా లేపి ఆ పైన ఏలియన్ హీరో కలిసి విలన్ ఆట ఎలా కట్టించారు తెలుసుకోవడమే ఈ సినిమా. ఓవరాల్ గా చూసుకుంటే సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అయినప్పటికీ సరదాగా వెళ్ళిపోద్ది. ఎందుకంటే మంచి ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి. ఆ ఫన్నీ మూమెంట్స్ సరదాగా సినిమాని నడిపించేస్తాయి. థియేటర్ లో కూర్చొని సినిమాని చూస్తే మిస్టేక్స్ కొంచెం డిస్టర్బ్ చేసి ఉండేవేమో, కానీ ఇంట్లో కూర్చొని చూస్తుంటే మిస్టేక్స్ ని పర్వాలేదులే వదిలేద్దాం అనిపించింది. థియేటర్ లో కూర్చొని సినిమా చూడటానికి ఇంట్లో కూర్చొని సినిమా చూడటానికి తేడా ఉంటది. అంటే థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు ఫుల్ ఫోకస్డ్ గా కాన్సన్ట్రేషన్ తో కథని ఫాలో అవుతా ఉంటాం. అప్పుడు ఫ్లోలో ఎక్కడైనా డౌన్ అయినా స్టోరీ లేకపోతే మిస్టేక్లు వచ్చినా లాగ్ అయినా మనకి డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అదే ఇంట్లో అయితే లాగ్ వచ్చినప్పుడు వేరే వాటి మీదకి కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ వచ్చినప్పుడు ఫోకస్ సినిమా మీదకి వెళ్ళిపోద్ది. అందుకని ఇంట్లో చూసినప్పుడు కొన్ని సినిమాలు నచ్చుతాయి, థియేటర్ లో చూసినప్పుడు నచ్చకపోయినా. బేసిక్ గా సినిమా సెకండ్ హాఫ్ లో ఉన్న ఫన్ మూమెంట్స్ బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ లో కూడా కొన్ని ఫన్ మూమెంట్స్ ఎంటర్టైనింగ్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ అవి రెగ్యులర్ గా ఉంటాయి, అంత ఎక్కువగా ఎక్సైట్ చెయ్యవు. కానీ సినిమా సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ మూమెంట్స్ ఉన్నాయి. వాటిని మనము బాగా ఎంజాయ్ చేస్తాం, పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత హీరోతో ఒక మ్యాజికల్ పర్ఫార్మెన్స్ చేయించాడు డైరెక్టర్. అది చాలా బాగుంటది. ఆ పైన ప్రీ క్లైమాక్స్ లోను ఫన్ మిక్స్ అయిన యాక్షన్ మూమెంట్స్ అన్ని కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, బాగా ఎంజాయ్మెంట్ ఇస్తాయి. ఏలియన్ ఉంది కదా, సైన్స్ ఫిక్షన్ మూవీ కదా అని హాలీవుడ్ సినిమాలని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా హెవీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. రెగ్యులర్ తెలుగు కమర్షియల్ సినిమాను తమిళ కమర్షియల్ సినిమాను చూస్తున్నామన్న ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే బాగుంటది సినిమా. బేసిక్ గా ఈ సినిమాలో వర్కౌట్ అవని వ్యవహారం ఏమిటి అంటే ఎమోషన్ స్ట్రాంగ్ గా లేదు, ఇంట్రెస్టింగ్ గా లేదు. ఈ సినిమాలో చూసుకుంటే కోయి మిల్ గయా మూవీలో ఉన్న రెఫరెన్స్లు, పీకే మూవీలో ఉన్న రెఫరెన్స్లు జాగ్రత్తగా ఈ సినిమాలో వాడుకున్నాడు డైరెక్టర్. పోతే ఆ రెండు సినిమాల్లో కూడా ఎమోషన్ సాలిడ్ గా ఉంటది, సూపర్ గా ఉంటది. ఈ సినిమాలో కూడా ఎమోషన్ ఉంది. హీరో క్యారెక్టర్ కి ఏలియన్ కి మధ్యన ఒక ఎమోషనల్ బాండ్ ఉంది, కానీ అందులో ఎంగేజింగ్ మెటీరియల్ లేదు. క్లైమాక్స్ లో మాత్రం హీరోకి అలాగే ఏలియన్ కి మధ్యన ఒక సర్ప్రైజింగ్ మ్యాజిక్ పెట్టాడు. దాంతో డైరెక్టర్ ఆడిన గేమ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థాట్ ఉంది, కాకపోతే ఒక వెర్షన్ నుంచి చూస్తే అది చాలా ఫన్నీగా అనిపించింది. అదేమిటి అంటే ఏలియన్ కి పవర్స్ ఉన్నాయి, వాటిని ప్రసాదం లాగా ఎవరికి కావాలంటే వాళ్ళకి పంచుకుంటా వెళ్ళాడు డైరెక్టర్. అంటే విలన్ ని పవర్ఫుల్ గా చూపించడం కోసం, గేమ్ ని ఇంట్రెస్టింగ్ గా నడిపించడం కోసం ఆ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. కానీ అది కొన్ని విషయాలకు సంబంధించి మాత్రమే వర్కౌట్ అయింది, కొన్ని విషయాలకు సంబంధించి కామెడీ అయిపోయింది. శరద్ కేల్కర్ సినిమాలో విలన్ గా కనిపించారు, బానే ఉన్నారు. కానీ విలన్ కంటే కూడా సూపర్ అటెన్షన్ తీసుకుంది మాత్రం విలన్ అసిస్టెంట్ గా యాక్ట్ చేసిన ఇషా కోపికర్. ఆ క్యారెక్టర్ చాలా టఫ్ గా ఉంది, రఫ్ గా ఉంది. సూపర్ పెర్ఫార్మెన్స్ తో మంచిగా భయపెట్టారు ఇషా కోపికర్. ఈవిడ అసలైన విలన్ అని అనిపించుకుంది, విలన్ ని డామినేట్ చేసింది, అంత టెరిఫిక్ గా పెర్ఫార్మ్ చేసింది. రకుల్ ప్రీత్ సినిమాలో హీరోయిన్. ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగానే అనిపిస్తుంది కానీ స్ట్రాంగ్ గా ఉండదు. ఇంకా హీరో శివ కార్తికేయన్ సింపుల్ గా ఉంటాడు, అతి సామాన్యమైన హీరో. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఇంకా పక్కింటి అబ్బాయి లాగానే అనిపిస్తా ఉంటాడు, మన ఫ్రెండ్ లాగా అనిపిస్తాడు, క్లోజ్ రిలేటివ్ లాగా అనిపిస్తాడు. రెగ్యులర్ క్యారెక్టరే తన స్టైల్లో కామెడీ చేస్తూ హీరోయిజం ప్రదర్శిస్తూ బాగానే ఎంటర్టైన్ చేశాడు. మొత్తంగా ఐలాండ్ మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే, అదిరిపోయింది, పగిలిపోయింది, సూపర్ అని మాత్రం చెప్పలేం, కానీ మంచి టైం పాస్ ఎంటర్టైనర్. ఓటీటీలో మాత్రం మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమానే, నోట్ చేసి పెట్టుకోండి. తెలుగు వెర్షన్ వచ్చిన తర్వాత మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మాస్ మహారాజా ఈగల్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ విషయానికి వస్తే, వీకెండ్ వరకు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని దంచి కొట్టాడు మాస్ మహారాజా. మూడో రోజున ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సినిమా 2 తెలుగు స్టేట్స్ లోను ఓవర్సీస్ లోను ఇంప్రెసివ్ నెంబర్స్ ని రిపోర్ట్ చేసింది. ఓవర్సీస్ లో సినిమా $2,50,000 పైన కలెక్షన్స్ చూసింది. 2 తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే సినిమా మూడో రోజున
3 కోట్లకు పైన షేర్ చూసింది, 6 కోట్లకు పైన గ్రాస్ చూసింది. టోటల్ 3 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 10 కోట్లు దాటింది, గ్రాస్ 17 కోట్లకు పైనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా 3 రోజుల్లో టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే నియర్లీ 13 కోట్లు ఉంది, గ్రాస్ 22 కోట్లకు పైనే ఉంది. మూవీ టీమ్ అఫీషియల్ గా పోస్టర్ మీద వేసిన నెంబర్ మాత్రం 30 కోట్లు. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ ఈగల్ మూవీ రిపోర్ట్ చేసిన గ్రాస్ నెంబర్ అంటే షేర్ 15 కోట్లకు పైనే ఉంటది అని అనుకోవచ్చు. తెలిసిందే కదా, కలెక్షన్స్ ని ట్రాక్ చేసే వాళ్ళ నెంబర్స్ కి నిర్మాతల నెంబర్స్ కి ఎప్పుడు పెద్ద తేడానే ఉంటది. మనకి ఏ నెంబర్ నచ్చితే ఆ నెంబర్ ని రైట్ అనుకుని ఎంజాయ్ చేయటమే. పోతే సినిమా అసలు వ్యవహారం ఫస్ట్ మండే రోజున తేలిపోద్ది. జనం ఎంతవరకు కనెక్ట్ అయ్యారు, ఎలా కనెక్ట్ అయ్యారు, ఏ విధంగా ఓన్ చేసుకున్నారు, ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారు, ఫస్ట్ మండే రోజున రిపోర్ట్ అయ్యే కలెక్షన్స్ బట్టి తేలిపోద్ది. చూద్దాం మరి ఈగల్ మూవీ మండే టెస్ట్ రిజల్ట్ ఎలా ఉంటుందో రేపటి వీడియోలో. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.